ఇంకా బిల్లు వివరాల్లోకి వెళ్తే అసలు ఉమెన్ రిజర్వేషన్కి ఛాంపియన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే 1/3 మెజారిటీ 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇచ్చింది పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్లో కానీ అప్పటి రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దాన్ని నిజం చేసినారు. అందుకే మనం చూస్తున్నాము లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లు 2023లో ఆల్రెడీ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు 24లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకి 33% ఇవ్వలేదో మన ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దక్షిణాదిలో పెరుగుతున్న సీట్ల సంఖ్య చెప్పినారు కానీ మరి ఉత్తరాదిలో పెరగబోతున్న సీట్ల గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే దక్షిణాదిలో 66 అయితే ఉత్తరాదిలో 270 అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలు 30% జీడిపిని ఇస్తున్నాయి. అదే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మిగతా అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించింది కాబట్టి అక్కడ ఇప్పుడు జనాభా చాలా తక్కువ ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు ఇస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా అన్యాయంకి గురవుతాయి అధ్యక్ష. ఇది ఏంటంటే మంచిగా ఉన్నందుకు మాకు జరుగుతున్న నష్టమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.